హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ రాజకీయ చదరంగం. గత ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో వైసీపీ గెలుపొందిన 4 నియోజకవర్గాల్లో నూజివీడు ఒకటి. నూజివీడు మామిడి పేరుతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఇక్కడి నుండి మేకా ప్రతాప అప్పారావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలో నిలిచిన ప్రతాప అప్పారావు టీడీపీ అభ్యర్థి ముద్దరబోయిన వెంకటేశ్వరరావుపై విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. మరోసారి ఆధిపత్యం చూపించాలని వైసీపీ భావిస్తుండగా ఈసారి గెలిచి తీరాలని టీడీపీ ప్రణాళికలు రచిస్తోంది. దీంతో ఇక్కడ హోరాహోరీ పోరీ జరగనుంది. నూజివీడు 1955లో అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరగగా అత్యధికంగా 7 సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. 4 సార్లు టీడీపీ, ఒకసారి స్వతంత్ర అభ్యర్థి గెలవగా గత ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. రాజుల తర్వాత ఇక్కడ జమీందార్ల పెత్తనమే కొనసాగింది. ఇక్కడి నుంచి మేకా రంగయ్యప్పారావు బహదూర్ వరుసగా 4 సార్లు విజయం సాధించారు. ఆ తర్వాత పాలడుగు వెంకట్రావు, కోటగిరి హనుమంతరావు వంటి వారు ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలో నిలిచిన మేకా ప్రతాపప్పారావు టీడీపీ అభ్యర్థి ముద్దరబోయిన వెంకటేశ్వరరావుపై 10,000కు పైగా మెజారిటీతో విజయం సాధించి చట్టసభలో కాలుమోపారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మేకా ప్రతాప అప్పారావు 2004లో కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల ముందు వైసీపీలో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ నేత ముద్దరబోయిన ఇక్కడ గత ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఈసారి గెలిచి తీరాలని పట్టుదలగా ఉన్నారు. నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మొత్తం 1,29,000 మంది ఓటర్లున్నారు. వీరిలో ఎస్సీ, కాపు, బీసీ కులాల ఓటర్లు ఎక్కువ. గెలుపోటంలను వీరే నిర్ణయిస్తారు. ఇక ఈ నియోజకవర్గంలో అగిరపల్లి, చాట్రాయి, ముసునూరు, నూజివీడు మండలాలున్నాయి. నూజివీడులో టీడీపీకి గట్టి పట్టుంది. 85 నుంచి 2009 వరకు 6 సార్లు ఎన్నికలు జరగ్గా 4 సార్లు ఆ పార్టీనే విజయం సాధించింది. కోటగిరి హనుమంతరావు ఇక్కడ టీడీపీకి బలమైన పునాది వేశారు. ఆ తర్వాత చిన్నం రామకోటయ్య కూడా దానిని కొనసాగించారు. అయితే గత ఎన్నికల్లో వెంకటేశ్వరరావుని బరిలో దింపిన టీడీపీ ఓటమి చవిచూసింది. మరోవైపు 3 సార్లు పోటీ చేసి 2 సార్లు విజయం సాధించిన ప్రతాపప్పారావుపై మరోసారి విజయం సాధించడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇక జనసేన కూడా ఇక్కడ బరిలో దిగబోతోంది. నూజివీడులో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మేకా ప్రతాప అప్పారావు పోటీ చేయడం ఖరారైనట్టే. మరోవైపు టీడీపీ నుంచి ముద్రబోయిన పేరు కూడా బలంగా వినిపిస్తుంది. చివరి నిమిషంలో ఏమైనా మార్పులు జరిగే ఛాన్స్ లేకపోలేదు. మరోవైపు జనసేన అభ్యర్థి విషయంలోనూ స్పష్టత రావాల్సి ఉంది. టీడీపీ కంచుకోటలా మారిన నూజివీడుని గత ఎన్నికల్లో కొల్లగొట్టిన వైసీపీ మరోసారి పాగా వేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఎమ్మెల్యే పెద్దగా అభివృద్ధి చేయకపోయినా ఆయన పట్ల సానుకూలత ఉండడం ఆ పార్టీకి కలిసొచ్చే అవకాశం ఉంది. మరోవైపు టీడీపీ నేత ముద్దరబోయిన కూడా గ్రామాల్లో పర్యటిస్తూ పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాజధాని ఇక్కడ దగ్గరలో ఏర్పడుతుందని ప్రజలు భావించినా అది జరగకపోవడంతో టీడీపీ పట్ల స్థానికులు కొంచెం వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఎమ్మెల్యే మేకా పట్ల సానుకూలత ఉంది. మరోవైపు జనసేన కూడా పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఎవరు పోటీ చేస్తారో తెలియకున్నా కార్యకర్తలు మాత్రం పార్టీని పటిష్టం చేయడానికి కృషి చేస్తున్నారు. ఎమ్మెల్యేపై పెద్దగా వ్యతిరేకత లేకపోవడం వైసీపీకి కలిసి వస్తుంది. అయితే టీడీపీ బలంగానే ఉన్న స్థానికంగా సరైన నాయకుడు లేకపోవడం లోటుగా మారింది. గత ఎన్నికల్లో గన్నవరానికి చెందిన ముద్దరబోయిన ఇక్కడ పోటీ చేసినా ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండి ఇటీవల యాక్టివ్ అయ్యారు. టీడీపీ స్థానిక నేతల మధ్య విభేదాలు వైసీపీకి కలిసి వస్తున్నాయి. ఇక జనసేన అభ్యర్థిపై స్పష్టత వస్తే ఇక్కడ రాజకీయాలు ఆసక్తికరంగా మారడం పక్కా. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది ఇవాల్టి రాజకీయ చదరంగం. వచ్చే రాజకీయ చదరంగంలో మళ్ళీ మీ ముందుంట. అంటే దాన్ని కీప్ వాచింగ్ యోయో టీవీ ఛానల్. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.